నమస్తే తెలుగువారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. మోదీ సభలతో టీబీజేపీకి జోష్ వస్తుందా? హైదరాబాద్ టికెట్ విషయంలో వార్ నడుస్తోందా? తెలంగాణలో టార్గెట్ 17 మరి వచ్చేవేన్ని? ఈ విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి సీనియర్ నేత ప్రేమందర్ రెడ్డి ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యారు. ప్రేమందర్ రెడ్డి గారితో మాట్లాడాలి అని ఎన్ఆర్ఎల్ అనుకుంటే కనుక కాల్ చేయాల్సిన నెంబర్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9140-234-90015 అండ్ 9140-234-90016. అదేవిధంగా కాలర్స్ వీడియో కాల్లో కూడా మాట్లాడవచ్చు వాట్సాప్లో. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. రైట్గా మీరు ఇప్పటి నుంచే కాల్ చేయడం మొదలు పెట్టచ్చు. ప్రేమేంద్ర రెడ్డి గారు స్వాగతం అండి వారధికి, టీఎన్ స్టూడియోకి. ఎలా ఉన్నారు? పార్టీ ఎలా ఉంది? పార్టీ కూడా చాలా జోష్లో ఉంది. ఇది యాక్చువల్లీ ఎంపీ టైం, ఒక రకంగా చెప్పాలంటే మీ టైం. ఒక్కసారి 5 ఏళ్ళ కిందికి వెళ్తే కనుక ఒక్క సీట్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో. బట్ వెంటనే జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ చూశారు. మరి ఈసారి సిట్టింగ్ స్థానాలు పక్కన పెడితే ఈసారి 8 వచ్చాయి. అసెంబ్లీలో అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చాయి. మరి ఈసారి ఈ మార్పు ఇవ్వడన్నా ఎక్కువ అవుతుందా? అట్లా ఊహించవచ్చా? తప్పక ఎక్కువ అవుతాయి. అంటే మేమేదో ఊరికే నంబర్ చెప్పడం అని కాదు, కానీ ప్రజల నుంచి కనిపిస్తున్న యొక్క స్పందన దీన్ని చూస్తుంటే అంటే ఎన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తామని ఇప్పుడే చెప్పడం కంటే ఎక్కువ, అందుకోసమే మేము సారే కే సారా 17 హమారా హైదరాబాద్ వి హమారా అనే ఒక నినాదాన్ని మేము ఇచ్చాము. అంటే మొత్తానికి మొత్తం 17 హైదరాబాద్ కూడా గెలుస్తామని. ఎందుకంటున్నామంటే ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వెంట దేశ ప్రజలందరూ కూడా ఆ విధంగా నడుస్తున్నారు. మామూలుగా నడవడం లేదు. గతంలో ఎప్పుడో స్వతంత్రం వచ్చిన సమయంలో నెహ్రూ ఇందిరాగాంధీకి ఉన్నదానికంటే ఎక్కువగా, ఎందుకంటే ఇప్పుడు ఇంత కాంపిటేటివ్ పాలిటిక్స్లో కూడా 6 స్టేట్స్లో లాస్ట్ టైం 2019లో 100% సీట్లు వచ్చినాయి నరేంద్ర మోడీ గారి పేరు మీద. రాజస్థాన్లో 25కి 25, గుజరాత్లో 26కి 26, ఢిల్లీలో 7కి 7, హిమాచల్లో 4కి 4, గోవాలో 2కి 2, అట్లా ఇంకా అంటే మొత్తం ఇంకా కొన్ని స్టేట్స్లో 90%, మధ్యప్రదేశ్లో 29లో 27, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 13లో 11 ఇలా గెలిచినప్పుడు తెలంగాణ ఎందుకు? తెలంగాణ భారతదేశంలో భాగమే కదా. తెలంగాణ కూడా దేశభక్తి కలిగిన యొక్క ప్రజలు ఉన్న యొక్క రాష్ట్రం ఇది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో చైతన్యం ఉంటారు. కాబట్టి ఒక నేషనల్ వాయిస్ నడుస్తున్నప్పుడు తెలంగాణ కూడా దాన్ని ఈసారి అందుకుంటుంది అనేది మాకు కనిపిస్తుంది. సరే, మొన్న డిఫరెంట్ రీజన్స్ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో మేము అనుకున్నంత రిజల్ట్స్ సాధించకపోవచ్చు, కానీ 2 పార్టీలతో పోలిస్తే బీజేపీ రిజల్ట్ ఏం తక్కువేం కాదు. మేము 7% నుంచి 14% ఓట్స్, 1 to 8 సీట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా అన్నిటికీ మించి ఒక స్పష్టమైన ఇదేం కనిపిస్తున్నదంటే దేశంలో ఎవరు అధికారానికి వస్తారని ప్రజలు కనుక అనుకుంటే, మూడ్ ఆఫ్ ది నేషన్ కనుక చూస్తే స్పష్టంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓట్లు సీట్లు వస్తాయి. మోదీ గారి గురించి మాట్లాడమండి. నాకు ఒక్కటి మీ ఫస్ట్ అన్న మాటలో హైదరాబాద్ భీ హమారా అన్నారు. 16 విషయంలో నేను క్వశ్చన్ అడిగాను. హైదరాబాద్ ఏదో మీ శ్రేణుల్ని కొంచెం ఉత్తేజపరచడానికే మీరు ఈ మాట అంటున్నారా? హైదరాబాద్ని కొడతారా మీరు? అంటే ఎందుకనంటే అందరూ ఒకటే లెక్కలు వేసుకుంటున్నారు. అరే అక్కడ హిందూస్ ఇంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఇంతమంది ఉన్నారు, కాబట్టి ముస్లిమ్స్ అందరూ అటు మజ్లిస్ కోటేస్తారు, హిందూస్ మొత్తానికి మొత్తం లేకపోతే హిందూస్ ఓట్స్ డివైడ్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా క్లియర్ కట్గా అంటే బికాజ్ ఆఫ్ గత ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా అప్పుడు జరిగిన యొక్క ఏదైతే డిలిమిటేషన్ యొక్క ఇది అతనికి పూర్తిగా అనుకూలంగా వచ్చింది అనే ఫీలింగ్స్లో ఉండి అలా మాట్లాడుతున్నారు. కానీ అంతర్గతంగా ముస్లింలలో కూడా ఈసారి మజ్లిస్కు వ్యతిరేకంగా ఓటేయాలనే యొక్క ఫీలింగ్స్ ఉన్నాయనేది చాలా ఉంది. అందులో ముఖ్యంగా ముస్లిం మహిళలు త్రిబుల్ తలాక్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. తర్వాత డెవలప్మెంట్ విషయంలో అనేక చోట్ల ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఓటేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు వ్యతిరేకం కాదు. ఎవరైతే కరడు కట్టిన యొక్క ఆ వాదాన్ని లేదంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారో అలాంటి శక్తులకు తప్పితే సహజమైన యొక్క మిగతా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏ రిలీజియస్ అనేది లేకుండా భారతీయ జనతా పార్టీ కలిసిపోతున్నది. అసలు మనం ఇన్ని 10 సంవత్సరాల యొక్క చరిత్రలో ఎక్కడైనా అటువంటి యొక్క వ్యవహారం ఎక్కడైనా జరిగిందా? తర్వాత ఏ విధంగా ముందుకు పోతున్నాం? అన్నిటికీ మించి ఏంటంటే ఒక హిందూ హీరో అని పేరుగాంచిన యొక్క భారత ప్రధానమంత్రికి
ఒక 6 ముస్లిం కంట్రీస్ మన దగ్గర భారతరత్న ఎట్లయితే అత్యున్నతమైన యొక్క అవార్డు పురస్కారము, అటువంటి పురస్కారాలు ఇచ్చి సత్కరించిందంటే ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవడం. కాబట్టి ఇక్కడున్న మేధావులు మిగతా వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తున్నారు. అందుకోసమే హైదరాబాద్ బి హమారా అని మేము అంటున్నాం. సరే అండి, మాట్లాడదాం. మనకు ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి న్యూయార్క్ నుంచి ఫోన్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే అండి. ఒక 2 పాయింట్స్ క్విక్ గా. నరేంద్ర మోడీ గారు 2014 ఎలక్షన్స్ ముందు ఈ పార్లమెంట్ సభ్యుల పైన, పొలిటికల్ లీడర్స్ పైన ఉన్నటువంటి కరప్షన్ ఛార్జెస్ ని ఫాస్టర్ డిస్పోజల్ చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని చెప్పారు. కానీ ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మరి ఇంతవరకు పెట్టలేదు. ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్, అవి కరప్షన్ కేసెస్ ఏవి కూడా పెద్దగా జరుగుతున్నట్టుగా అనిపించడం లేదు. మరి ఎందుకు ఈ 10 ఏళ్లలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకురాలేకపోయారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ముఖ్యంగా ఈ తెలుగు స్టేట్స్ లో అండి, లాస్ట్ టైం మోడీ గారు నిజామాబాద్ కి మొన్న ఎలక్షన్స్ ముందు వచ్చి కేసీఆర్ అవినీతిని కక్కిస్తా అని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కదా ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. బట్ ఒక ప్రైమ్ మినిస్టర్ కేసీఆర్ అవినీతినే కక్కిస్తారా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు బెయిల్ పైన ఉన్నాడు కదా, మరి ఆయన అవినీతి సంగతి ఏంటి? కాబట్టి దయచేసి ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి మోడీ గారు సభలకు వస్తే కరప్షన్ గురించి, అవినీతి గురించి మాత్రం మాట్లాడొద్దండి. ఎందుకంటే అది పెద్ద జోక్ గా మారిపోయింది. ఎందుకంటే మీరు చేసేది ఏం లేదు కరప్షన్ పైన. అంటే మీకు సపోర్ట్ ఉన్న వాళ్ళతోనైతే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోరు, మిగతా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. కానీ మీ మోడీ మార్కెటింగ్ తెలుగు స్టేట్స్ లో పనిచేయడం లేదు. ఎందుకు? ఓకే శ్రీధర్ రెడ్డి గారు, ఇస్తారా ఆన్సర్ ప్రేమేందర్ రెడ్డి గారు? ఇప్పుడు కరప్షన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, అది నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఒకేసారి మొత్తాన్ని మనం తీసేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ నరేంద్ర మోడీ గారు కరప్షన్ అనే దాన్ని తగ్గించడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఫస్ట్ హై లెవెల్లో ఉన్న యొక్క కరప్షన్ను ముందు మంత్రులపైన కరప్షన్ అలిగేషన్స్ రాకుండా, కేంద్ర ప్రభుత్వం పైన కరప్షన్ అలిగేషన్ రాకుండా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ పథకము, మధ్యవర్తులు లేకుండా చేసే యొక్క పనులు, ఇలాంటి అనేకం చేయడం చేస్తున్నారు. మీరు అన్నట్టు పొలిటీషియన్స్ విషయంలో కావచ్చు, ఇంకా కోర్టు విషయంలో కావచ్చు, ఇలాంటి రాబోయే రోజుల్లో జరుగుతాయి. అందుకోసమే ఇటీవల అమిత్ షా గారు ఒక మాట చెప్పారు. చాలామంది అంటున్నారు, ఓకే అన్నీ అయిపోయినాయి, ఎజెండా మొత్తం పూర్తి అయిపోయింది ఇంకా భారతీయ జనతా పార్టీ అని. అసలు ఇప్పుడే ప్రారంభం అయింది. ఎందుకంటే ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి రావాలి, లేకపోతే డబ్బున్నోడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజుకి భారతీయ జనతా పార్టీ అనుకుంటే కూడా జరగదు. ఎందుకంటే పలానా ఆయన మంచోడే కానీ ఆయన గెలవాడు కదా అంటారు. ఎందుకు గెలవాడు అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు కదా అంటున్నారు. కాబట్టి దాని అర్థమైంది, అలాంటి పరిస్థితులలో అన్నిట్లో మార్పు రావాలంటే ఇంకా మారాలి. ప్రజలతో పాటు కేవలం రాజకీయ నాయకులు చేయగలిగింది కొంత ఉంటుంది, ప్రజలు చేసేది, సమాజం చేసేది కొంత ఉంటుంది. ముందు నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఆయనే ముందు ఎలాంటి యొక్క బంధుప్రీతి లేకుండా, ఎలాంటి యొక్క స్వంత ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నం చేయకుండా, ఒక ప్రజల కోసం ప్రధాన సేవకునిగా ఎన్ని గంటల పాటు పనిచేస్తున్నాడు, ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు అనేది ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందులోకి వెళ్ళి మీరు చెప్పిన అన్నీ కూడా రాబోయే రోజుల్లో నెరవేరుతాయి. ఒకే రోజు ఒక ఎజెండాను పూర్తి చేయగలిగే పరిస్థితి ఇంత పెద్ద దేశం, అది కూడా 140 కోట్ల మంది దేశం. మనం మిగతా దేశాల్లాగా 1-2 కోట్ల దేశమో, లేకపోతే 50 లక్షలు ఉన్న దేశమో, 5 కోట్లు ఉన్న దేశమో కాదు. ఇన్ని రకాల ప్రాంతాలు, ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల మనుషులు, ఇటువంటి వాళ్ళను కూడగట్టి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక సమస్యను పరిష్కరించడం కానీ, ఒక విషయంలో సంస్కరణలు తీసుకురావడం అనేది అంత సులభం కాదు. మనం చూసాం జిఎస్టీని తీసుకురావాలంటే కూడా ఎంత కష్టమైందో. జిఎస్టీ తీసుకొచ్చిన చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఎన్నికల్లో కూలిపోయినాయి. కానీ ఇక్కడ భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత కూడా సక్సెస్ఫుల్గా 18 ట్యాక్సులు పోయి ఒక ట్యాక్స్ తీసుకొచ్చి ప్రజలను ఒప్పించి మెప్పించి ఆ తర్వాత దాన్ని ఒక సంస్కరణ తీసుకురాగలిగింది. అలా ఒక్కొక్కటి చేయగలుగుతారు. ఈసారి కొన్ని చేసినలు వచ్చేసారి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు చాలా విషయాలు. అందుకోసమే మేము ఒకటి
పబ్లిక్ మేనిఫెస్టో కోసం మేము ఒక అభియాన్ తీసుకుంటున్నాం. రాబోయే ఒక 15 డేస్ ఏంటంటే ప్రజల యొక్క సలహాలు, మీలాంటి మేధావులు, పెద్దలు, సామాన్యులు అందరూ, పత్రకారులు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, రైతులు, ఇట్లా మహిళలు అందరి దగ్గర నుంచి సలహాలు స్వీకరించి దాని ప్రకారంగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాం. ఇదండి మళ్ళీ ఒకసారి హైదరాబాద్కు సంబంధించిందే. మరి అటు చూస్తేనేమో కంచుకోట, అస్దుద్దీన్ ఓవైసీ. మీరు అన్నట్టుగా ఇప్పుడు కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, వాళ్ళకున్న ఓటు బ్యాంక్ కూడా మారుతుందని మీరు అంటున్నప్పుడు ఇక సమర్థుడైన నాయకుడు కాకుండా సమర్థత వాళ్ళకి లేదన్న కానీ కొత్త వ్యక్తి కదా, ఢీ కొట్టగలదా ఆమె అసదుని? అండ్ సెకండ్ పాయింట్, దానికి సంబంధించి మీ పార్టీలోనే ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి, ప్రకటనకు సంబంధించి కూడా విభేదాలు ఉన్నాయి, ఆ మొద్దు అన్నట్లుగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. నిజమా? అంటే ఇప్పుడు చిన్న చిన్న యొక్క భేదాలు ఒక సీట్ను ఆశించినప్పుడు ఉండడం సహజం ఎక్కడైనా. ఎందుకంటే మనకు తెలుసు, ఒక కుటుంబంలోనే 3-4 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఏదో చిన్న విషయంలో విభేదించుకుంటారు, ఒక్కోసారి మాట్లాడుకునేంత శత్రుత్వం ప్రదర్శిస్తారు, ఆ తర్వాత కలిసిపోతారు. అదేవిధంగా ఏంటంటే ఒక పార్టీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక సీటు ఆశించినప్పుడు ఆ విధమైన యొక్క ఆర్ష్ మాటలు కానీ మిగతాయి కానీ వస్తాయి. కానీ బాగా ఆలోచించినప్పుడు ఏంటంటే తర్వాత పెద్దలు ఆలోచించేటప్పుడు కూడా ఏదో వ్యక్తిగతమైన యొక్క వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనేది కాకుండా ఓవరాల్గా ఏమిటి అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాలాసార్లు చెప్పారు, ఒక మాట చెప్పారు, ఈ దేశంలో 4 కులాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఒకటి మహిళలు, యువత, రైతులు, పేదలు, దళితులు అన్నాడు ఆయన. ఈ 4 డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది అన్నాడు. ఈ 4 కూడా ఆ విధంగా ఏంటంటే మహిళల విషయంలో కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన 33% రిజర్వేషన్ తీసుకొచ్చాడు. తర్వాత దేశంలో ఎవరూ చేయలేని పనులు అనేకం చేస్తున్నారు నరేంద్ర మోడీ. ఆయనకు భగవంతుడు ఏ శక్తి ఇస్తుండు, ఎట్లా వస్తుంది తెలియడం లేదు, కానీ ఎవరూ చేయలేని తక్కువ చేయడం కాదు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీని ఇప్పుడు బీజేపీ ఓడించగలుగుతుందా అనేది ఒక క్వశ్చన్. అంటే పాజిటివే కదా, ఆ ప్రశ్న సందేహం రావడం సహజమే కదా. ఖచ్చితంగా అంటున్నా నేను, ఓడియడానికి ఏమి ఇక్కడ కత్తులు అవసరం లేదు, ఇక్కడ తుపాకులు అవసరం లేదు, ఇక్కడ ఒక దృఢమైన యొక్క సంకల్పం మనం చేస్తామనే యొక్క ఇది ప్రజలకు చూపెట్టవలసిన అవసరం ఉంది. అసలు ఏది అసాధ్యం కాదు. ఎన్టీ రామారావు గారు ఎన్నికల్లో ఓడిపోయినలు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయినలు, అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయినలు, ఎవరు అంతకంటే పెద్ద వ్యక్తులా అని నేను అడుగుతున్నా. ఓకే, రైట్. కాల్ ఉన్నారండి, మయూర్ ఉన్నారు న్యూజెర్సీ నుంచి. మయూర్ మాట్లాడండి. నమస్కారం సార్, నమస్కారం అండి. నమస్తే అండి, నమస్తే, చెప్పండి. అలాగే, ఓకే, మాట్లాడతానండి సార్. నమస్కారం సార్. నమస్కారం మయూరి గారు. సార్, మీరు నా గురించి మీకు తెలిసి ఒకప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కూడా మీరు చెప్పుకోకుండాను వెళ్ళిపోయారు అసలు. అంటే సరే, ఇప్పుడు అడగండి, ఇవాళ అడగండి, చెప్తారు. సార్, పెద్ద బీజేపీ #1 సూపర్ పార్టీ అంటారు, కానీ మీరు ఎందుకు సార్ ఇప్పుడు కూడాను తెలంగాణలో కూడాను మొత్తం 115 స్థానాల్లో ఎందుకు మీరు అసలు పోటీ చేయలేకపోయారు? ఇప్పుడు ఆంధ్రలో కూడాను 175 ఎందుకు మీరు పోటీ చేయలేకపోతున్నారు? పెద్ద పార్టీ అయ్యి బాబాయ్ మాట్లాడితే ఒక కామన్ సింపుల్ సార్, కామన్ మ్యాన్ ఎవరన్నా కానీ ఇలా పిలిచి మామూలుగాను ఎవరన్నా కానీ ఒక కామన్ మ్యాన్ పిలిచి బాబు గట్టిగాను 10 మంది బీజేపీ నాయకుల పేరు చెప్పమంటే మోడీ గారు చెప్తారు, అమిత్ షా గారు చెప్తారు, కానీ ఇంకంటే అక్కడ ఆగిపోతున్నారు అందరూ. సో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోటీ చేయట్లేదు? రైట్ మయూర్ గారు, ఓకే, మీ క్వశ్చన్ అర్థమైంది. ప్రేమేందర్ రెడ్డి గారు, అది గట్టిగా మీరు 10 మంది కూడా మరి నేతల పేరు చెప్పట్లేదు, ఎందుకు ఇలా ఉంది, దేనికి కారణం ఏంటని అని అడుగుతున్నారు. ఇప్పుడు నాయకుల పేర్లు అనేకం ఉంటాయి. ఒక మహానాయకులు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు నాయకులుగా కనిపించరు. సమయం వచ్చినప్పుడు ఇంకోటి, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది. కొంతమందికి నాయకులను బేస్ చేసుకొని ఆ పార్టీలు ముందుకెళ్తాయి. భారతీయ జనతా పార్టీలో ఇటీవల మోడీ గారే చెప్పారు, వారు మొన్న మాట్లాడినప్పుడు ఢిల్లీలో ఒక మీటింగ్ అయినప్పుడు, మీ దగ్గర ఎన్ని స్థానాలు ప్రకటించబడ్డాయి అన్నారు. అందరూ ఆశ్చర్యపోయినారు. ఇంకా అసలు పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగలే, ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగలే, ఏమన్నా అయినాయా? లేదు, 3-4 అయినాయా అన్నారు. కాలేదని చెప్పారు. అంటే ఆయన అంటూ ఆల్రెడీ 543లో ప్రకటించబడ్డాయి. ఎందుకంటే మన యొక్క సింబల్ కమల్, కాబట్టి అభ్యర్థి ఎవరు ఉంటుంది మనం ఓటేసేది కమల్, కాబట్టి మన టార్గెట్ ఇది. అందుకోసం
ఈడ వ్యక్తులను ప్రధానం కాదు, వ్యక్తిత్వము, ఆధారము, సిద్ధాంతము, తర్వాత పనిచేసే విధానము, దాన్ని ప్రధానంగా చేసుకొని మనం ముందుకు పోతున్నాం. మీకు నాయకులు ఎట్లా కనిపిస్తారు అనేది చూస్తే కనిపిస్తారు. ఒకనాడు అన్నారు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఎవరన్నారు, తర్వాత లాల్ కృష్ణ అద్వానీ తర్వాత ఎవరన్నారు, నరేంద్ర మోడీ తర్వాత ఎవరు అంటున్నారు. అలా ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది భారతీయ జనతా పార్టీల నాయకులకు ఏం కొదవలేదు. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో, ఇవాళ 29 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కారణాల వల్ల మేము కొంత బలహీనంగా ఉండొచ్చు, సీట్లు రాకపోవచ్చు. కానీ మా యొక్క సంకల్ప బలం ముందు ఏ రోజుకైనా మేము అవి సాధిస్తాం. ఈ మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చే రోజు వస్తుంది. మీలాంటి వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించి బీజేపీని గెలిపించే స్థాయికి తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కసారి క్యాండిడేట్లు ఓడిపోవడానికి లేదా పార్టీలు ఓడిపోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. ఒక్కొక్కసారి ప్రజలకు ఒక విముఖత ఆర్ మునాటని అందాన్ని అలాంటిది కూడా రావచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం విషయంలో కావచ్చు. 10 ఏళ్ళు అయింది మీరు పరిపాలనలోకి వచ్చేసి. సో 10 ఏళ్లకు బీజేపీ ఇప్పుడు బలహీనంగా ఉందా? ప్రజలు ఎలా భావిస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అట్లాంటి మునాటని వచ్చిందంటారా? అదే ఒక గొప్ప విషయం ఏంటంటే, దినదినం భారతీయ జనతా పార్టీకి లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డే బై డే ఇంకా ప్రజాదరణ పెరుగుతుంది తప్పితే తగ్గడం లేదు. ఇప్పుడు సీట్లు ఎక్కువ వస్తాయంటారా లాస్ట్ కన్నా ఇప్పటికీ? తప్పక. ఇప్పుడు లాస్ట్ టైం కూడా 2014లో గెలిచిన తర్వాత 19 ఎలక్షన్స్లో చాలామంది రాజకీయ పండితులు చెప్పారు ఈసారి బీజేపీకి ఫుల్ మెజార్టీ రాదు, సమ్ 200 ఏదో 240 వస్తాయి, మిగతా వాళ్ళని కలుపుకోవాలి అని ఇక్కడ ఉండే నాయకులు, అక్కడ ఉండే నాయకులు చాలామంది ట్రై చేసినారు. లేదంటే బీజేపీలోనే వేరే నాయకుడిని సెలెక్ట్ చేయాలి, ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేసి. కానీ 283 2014లో వస్తే 19లో 303 వచ్చినాయి అలోన్ బీజేపీకి. ఎన్డీఏకి అయితే 336 అట్లా వచ్చినాయి. కాబట్టి ఈసారి మా టార్గెట్ ఏంటంటే బీజేపీ 370, ఎన్డీఏ మోర్ దాన్ 400. అప్కి బార్ 400 పార్ అనేది అనేక మంది ప్రజల యొక్క దీంతో వచ్చింది. బట్ ప్రజల ముందు మనం అడిగితే కదా వాళ్ళు ఇచ్చేది. మనమే సంశయిస్తే నువ్వేమిటి అని ఎందుకు ఆ మాట అనగలిగే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారు వారు 24 అవర్స్లో 18 అవర్స్ ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటుగా ఆయన టీము లక్షల మంది బీజేపీ యొక్క కార్యకర్తలను, ఉద్యోగులను అందరినీ ఆయన పని చేయిస్తున్నాడు. తర్వాత అన్నిటికీ మించి ఏంటంటే, ఆయనే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు దాదాపుగా ప్రధానమంత్రి, ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకున్నాడు అనేది ఇంతవరకు నేను చూడలేదు. తర్వాత సెలవులు గడపడానికి ఎక్కడికో వెళ్ళాడు అనేది కూడా చూడలేదు. పండుగ వస్తే ఆ బార్డర్కి వెళ్ళి సైనికులతో కలుస్తాడు తప్పితే ఆయన ఇంకా వేరే విధమైన యొక్క ఎంజాయ్మెంటో ఇంకోటి చేయలేదు. అంటే ప్రతి దాంట్లో పని మార్పులోనే ఆయన విరామం పొందుతున్నాడు, లేకపోతే విశ్రాంతి పొందుతున్నాడు తప్పితే దానికి ఒక స్పెషల్ విశ్రాంతి అనేది తీసుకోవడం. సో ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి ఇంకెక్కువ వస్తాయి అంటారు. డెఫినెట్లీ. కాలర్ కూడా ఉన్నారు, రాజేందర్ సౌదీ అరేబియా నుంచి. రాజేందర్ గారు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు. రవీందర్ గారు మాట్లాడండి. రవీందర్ గారు లైన్లో ఉన్నారా? రైట్, లైన్ కట్ అయినట్లుందండి. ఓకే, రైట్. ఈసారి 17 అని మీరు అంటున్నారు, టార్గెట్ 17 అని. ఎన్ని వస్తాయంటే ఒక డబుల్ డిజిట్ వస్తుందని కన్ఫర్మ్గా చెప్తారా? ఒక నెంబర్ చెప్పకపోయినా అనుకుంటున్నారా? నేనేమంటున్నా అంటే ప్రజల మూడ్ అలా ఉంది. ఇప్పుడు ఈరోజు ఏ సీట్లు ఎన్ని వస్తాయి, ఎక్కడ ఎన్ని ఓట్లు వస్తాయి, అవన్నీ ఎవరైనా ఒక ప్రిడిక్షనే. ప్రజల పూర్తి మనసుల్లో ఏముంది 100కు 100% ఎవరు చెప్పలేరు. కానీ ఆ మూడ్ చూస్తూ ఉంటే ఆ విధంగా ఎందుకు రాకూడదు, ఎందుకు అడగకూడదు, ప్రజల ముందు మనం ఎందుకు ఆ విధమైన యొక్క ప్రతిపాదన పెట్టకూడదు అనేది ప్రజల నుంచి వచ్చిన మాటే ఇది. ఏంటి మీరు బీజేపీ వాళ్ళు ఎప్పుడు చూడు ఏదో ఇన్ని గెలుస్తామని ఎందుకు చెప్తున్నారు? అసలు అలా ఎందుకు, ఏంటి మీరు ఇంత ఇది చేస్తున్నారు, మీరు ఎందుకు అడగరు అనే యొక్క మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి మా దగ్గరికి. ఆ విధంగా అందుకోసమే ఇవాళ మేమందరం కూడా మాకు పూర్తి అవకాశం ఇవ్వండి. ఎందుకనంటే లాస్ట్ టైం ఒక 4 సీట్లు గెలిస్తేనే 9 లక్షల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి నిధులను తెలంగాణకు వచ్చినాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ పవర్లు ఎవరున్నా కూడా మీరు చూస్తున్నారు. నేషనల్ హైవేస్ కావచ్చు, మిగతాయి కావచ్చు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, పవర్ జనరేషన్ కావచ్చు, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి.
కాబట్టి మనకు 17కి 17 కనుక వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ ఏమీ గవర్నమెంట్ ఉంటుంది 5 ఏళ్ళు, వాళ్ళకి వచ్చే యొక్క ఇబ్బంది ఏం లేదు. కానీ నేషన్లో ఏదైతే అధికారంకు రాబోతున్న యొక్క పార్టీ, అధికారంకు రాబోతున్న యొక్క నాయకుని గనక మద్దతు ఇస్తే దాని ప్రభావం చాలా ఉంటుంది. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు. కాంగ్రెస్ రాదని మీరు అంత కష్టంగా ఎలా అంటారు? కాంగ్రెస్ మీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ఎస్, నేషన్ లో రాబోయే పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రజలు అంత కన్ఫర్మ్ గా అనుకుంటున్నారని మీరు ఎలా అంటారు? కాంగ్రెస్ రాదని ఎందుకు అలా ఉంది అంటున్నా నేను. దేశంలో ఎందుకనంటే ఇటీవల జరిగిన యొక్క ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎన్నో రోజులు చూస్తున్నాం. ఇక్కడ మాత్రం పరిస్థితి సార్ వేరుగా ఉందంటే కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ అధికారంలో. ఎస్, సో కాబట్టి ఇప్పుడు ఎంపీ రేస్ లో ఈజీగా కాంగ్రెస్ వస్తుంది. లాస్ట్ టైం మీతో పాటు మీరు 4 గెలిచినప్పుడు కాంగ్రెస్ కూడా 3 మల్కాజ్గిరి 3 గెలిచింది. సో అప్పుడు కూడా ఎమ్మెల్యేకి ఎంపీకి అక్కడ కూడా తేడా కనిపించింది. ఎస్, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఎక్కువ కొట్టదు మీకు? ఎందుకంటున్నానంటే డెఫినెట్లీ మాకు ప్రత్యర్థి కాంగ్రెసే. కానీ ప్రజలేమనుకుంటున్నారంటే మేము ఈ తెలంగాణలో ఎంతో అందరూ అన్ని పార్టీలు కష్టపడ్డాయి. కేసీఆర్ అన్నాడు, జెండాలు వేరైనా ఎజెండాలు వేరైనా మనమంతా తెలంగాణ కోసం పోరాటం చేస్తాం, ఒకసారి వచ్చినాకే వదివాలి. కాబట్టి అందరు కలిసి పోరాటం చేసిండ్రు. కానీ కేసీఆర్ 10 ఇయర్స్ ఆయన పవర్ను తీసుకున్నాడు, ఆయనకు అవకాశం ఇచ్చిండు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఓకే కేసీఆర్ అయిపోయింది, ఇచ్చాము చూసాము, తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్కి ఇవ్వాలనుకున్నారు. మళ్ళీ ఒకసారి అప్పుడెప్పుడో ఇచ్చిండ్రు, మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి బీజేపీని చూద్దామనే ఒక ఆలోచన. అది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దేశంలో ఉన్న యొక్క పరిస్థితులు, దేశ యొక్క రాజకీయ పరిస్థితులు, బార్డర్సు, లేకపోతే వేరే దేశాలతోని ఎకానమీ, ఇలాంటి అనేక విషయాలను చూసిన తర్వాత బీజేపీ నరేంద్ర మోడీ గారు అయితేనే దీన్ని చేయగలుగుతారు. మనం ఎన్ని రోజులు ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉందాం, డెవలప్డ్ కంట్రీగా రావాలంటే ఇది ఇట్లనే సాధ్యమవుతుంది అనే యొక్క ఆలోచనతో ఒకసారి ఇచ్చాం కదా కాంగ్రెస్కు మొన్ననే స్టేట్కు. కాబట్టి అది అవసరం ఉండి ఇచ్చారా, విధి లేని పరిస్థితులు ఇచ్చారా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఒక ఛాయిస్ బీజేపీకి ఇద్దాం అనుకుంటున్నాం. అందుకోసమే మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరే అంటారు. మేము రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఈసారి అధికారం ఇచ్చాం, ఎస్, మరి కేంద్రంలో కూడా మా కాంగ్రెస్ ఇస్తే ఆల్ అంటున్న డబుల్ ఇంజిన్ వచ్చేస్తుంది, ఈ ఒక్కసారి కాంగ్రెస్ కి ఇద్దాం అని అనుకోవట్లేదు అంటారు. నేను అనేది అనుకుంటే మనకు అటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా. ఇప్పుడు దేశంలో ఎన్నో చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి, ఇదేమి మనది మామూలు దేశం. బీజేపీ వాళ్ళు కాబట్టి మీకు అలాగే అనిపిస్తుందేమో. సామాన్య ప్రజలను ఒకసారి నేను సామాన్య ప్రజల యొక్క ఒపీనియన్సే మీడియా సంస్థలు కావచ్చు, ఈ దేశంలో ఎన్నో రకాల సంస్థలు సర్వేలు చేస్తున్నాయి, లేకపోతే రకరకాల యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందరి వైపు నుంచి వస్తున్న యొక్క సమాచారం మేరకే నేను చెప్తున్నాను. అటువంటి మూడ్ కనుక ఉంటే ఎవరికైనా ప్రజలను మనం ఆపలేము. ప్రజల యొక్క దీనికి ప్రజల కామన్ ఉంటుంది. ఈ కన్యాకుమారిలో ఎట్లుంటుందో జమ్మూ కాశ్మీర్లో అట్లే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే మన దేశంలో ప్రాంతాలు వేరు, వెదర్ కండిషన్స్ వేరైనా, భాషలు వేరైనా, అంతర్గతంగా ఒక ఐడియా వేవ్ అలా ఉంటుంది. అది భారతీయత అంటే. కాబట్టి ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు, విధి లేక వచ్చిందో ఎలా వచ్చింది అంటున్నారు. కానీ ఒక 6 గ్యారంటీలు అనే అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వచ్చింది. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారు, అవి ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు, 100 రోజులు పూర్తి చేస్తామని అంటున్నారు. మీరు మోదీ గ్యారంటీ అనే ఒకే నినాదంతో మీరు వస్తున్నారు. నేనేది చెప్పినా చేస్తానని మోదీ పదే బహిరంగ సభలో చెప్తుంటారు. ఇక్కడ 6 గ్యారంటీలు గెలవబోతున్నాయా, మోదీ గ్యారంటీ నిలవబోతుందా? ఇప్పుడు 6 గ్యారంటీలో వాళ్ళు నెరవేర్స్తే ఎంత మేరకు ప్రజలకు ఉపయోగం, అసలు నెరవేర్చే అవకాశం ఉందా అనేది కూడా ప్రశ్న ఇక్కడ. ఇన్ కేస్ అది ఎంపీ ఎలక్షన్ ఒకవేళ నెరవేర్చి కాస్త ఫలితాలు బస్సులను అయితే చూస్తున్నాం. గృహజ్యోతి, సిలిండర్, కరెంటు బిల్లు కనుక అన్నీ కంప్లీట్ అయితే ఎంపీ ఎలక్షన్లో అది మీకు ప్రతికూల ప్రభావం చూపించదా? నేనేమనుకుంటున్నా అంటే ప్రజలు ఇవాళ వాటి పట్ల, ఇప్పుడు లాస్ట్ టైం కూడా 19లో కూడా నరేంద్ర మోడీ ఏమి ఉచితమైన ఇవి ఇస్తా అని ఏం చెప్పలేదు. కానీ ఒక నిజాయితీతోని, ఒక నిబద్ధతతోని కనుక పనిచేసే వ్యక్తి ఉంటే ఇవి ఆలోచించకుండా ప్రజలు అధికారం ఇస్తారనేది మా భావన. ఎక్కడైనా ఇక్కడే కాదు. కాబట్టి ఇవాళ ఏదో ఉచితాలే ప్రజలు కోరుకుంటలేరు. కొంతమందికి అవసరం ఉన్నాయి, అవి ఇవ్వాలి. అవి నరేంద్ర మోడీ గారు కూడా ఇస్తున్నారు. ఇవాళ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు బియ్యం ఫ్రీగా 80 కోట్ల మందికి దేశంలో ఇస్తూ వచ్చే 5 ఇయర్స్ వరకు కూడా డిక్లేర్ చేసి, అంటే మినిమం అవసరం అది. కొంతమంది ఆకలితో అలమటించడానికి వీలు లేదు, కాబట్టి అందరికీ ఇవ్వాలి. అలా కొన్ని, లేకపోతే కిసాన్ సన్మానం, లేకపోతే గ్యాస్, ఇలాంటివి ఏవో ఇస్తున్నాం. నేను అనేది ఏమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దాంట్లో కూడా 1 or 2 అవసరాలు ఉండొచ్చు, కానీ మిగతా ఇవాళ ఓట్ బ్యాంక్ కోసం ఇచ్చారు తప్పితే దాన్ని ప్రజలు అందరూ వాటిని అంగీకరిస్తారని అనుకోవడానికి లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీ అవి ఇంప్లిమెంట్ చేయడం కూడా అంత సులభం కాదు. ప్రజలంతా ఈజీగా ఆ రోజు
కేసీఆర్ వ్యతిరేకత ఎక్కువ పనిచేసింది తప్పితే కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీల కంటే కేసీఆర్ వ్యతిరేకత పనిచేసింది. కేసీఆర్ని దించాలి, ఎవరు దించగలరు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా సక్సెస్ అయిందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పడంలో సక్సెస్ అయింది వాళ్ళ యొక్క ప్రచారంలో. కాబట్టి బీజేపీ బదులు కాంగ్రెస్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఈ తర్వాత కాంగ్రెస్ని కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నెరవేర్చాలంటే ఎక్కడ 2500 ప్రతి మహిళకి ఇవ్వాలి, ఇచ్చారా? లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? లేకపోతే ఎట్ ఏ టైం 2 lakhs రుణమాఫీ అన్నారు, ఇచ్చారా? రైతు భరోసా ఇస్తాం త్వరలోనే 90 రోజులు ఇప్పుడు జస్ట్ కంప్లీట్గా వచ్చేస్తుంది, ఇంకా చాలా టైం ఉంది కదా అని అంటున్నారు. సరే మీరే ఒక మాట ఇప్పుడు తీశారని అడుగుదాం అనుకుంటున్నాను. ఈ బీజేపీ బీఆర్ఎస్ మీరు రైట్ కాలర్ వచ్చినట్టున్నారండి, రవీందర్ రెడ్డి సౌదీ అరేబియా నుంచి. రవీందర్ గారు మాట్లాడండి ప్రేమేందర్ రెడ్డి గారితో. నమస్కారం అండి ప్రేమేందర్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. ఈ బీజేపీలో మీరు ఇప్పుడు వాళ్ళు అంటే పేపర్ వాళ్ళని కానివ్వండి లేకపోతే పబ్లిక్ కానివ్వండి అడిగే క్వశ్చన్స్ లో కొన్ని మీరు కౌంటర్ చేసేటప్పుడు అంత ఎఫెక్టివ్ గా చేయట్లేదేమో అని అనిపిస్తుంది. అంటే ఉదాహరణకి నేను 1-2 చెప్తాను మీకు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఈ ఉచితాలు ఇస్తాం అవి ఇవనే వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్లకు వచ్చినాక ఒకసారి వాళ్ళు పవర్లకు వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, నేనేం చేయాలి, నేను ఎక్కడి నుంచి తేవాలంటారు. మరి వీళ్ళు ఉచితాలు ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ని అడిగి ప్రకటిస్తున్నారా? ఆ మాట మీరు ఎందుకు పబ్లిక్ లోకి తీసుకురావట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే. కాంగ్రెస్ మేము 6 గ్యారంటీలు అంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంట్లో ఒకసారి చెప్పారు, మేమేమన్నా మా ఆస్తులు అమ్మేస్తామా, గవర్నమెంట్ సొమ్ము తీసి వాళ్ళకే ఇస్తాం ప్రజలకు అని చెప్పి. ఇప్పుడు రేపు ఆయన అదే పాట పాడతాడు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదు కాబట్టి మేము ఉచితాలు ఇవ్వట్లేదు అని. దీనికి మీరు ఒకటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక క్లియర్ మ్యాండేట్ ఒకటి ఏంటంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఏదన్నా ఉచితంగా ఇస్తాము అని అంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అని మీరు ఎందుకు క్లియర్ చేయరు? సో అట్లాగే మీ క్యాడర్ ని కూడా కాపాడుకోవాలి సార్ గట్టిగా. అంటే వాళ్ళు ఇప్పుడు అటు బెంగాల్లో కానివ్వండి ప్రతి చోట చూడండి, అంటే చాలా మంది అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళకి సరైన అంటే లీగల్ గా కానీ లేకపోతే ఫైనాన్షియల్ గా కానీ ఇట్లాంటి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని నిలబెడితే కానీ ముందుకెళ్ళాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎంతో మంది రకరకాలుగా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుంటో కూడా తెలియకుండా మాట్లాడతారు, కంట్రీ గురించి వాళ్ళకి అవగాహన లేదు. అట్లా చేస్తే బాగుంటుంది. ఓకే అండి రవీందర్ గారు, మీ యొక్క సజెషన్స్కు థ్యాంక్స్, ధన్యవాదాలు. మీ యొక్క ఆలోచనకు తప్పక మీలాంటివి తీసుకుంటాము. అయితే మీరు అన్నట్టు ఎప్పుడైతే క్యాడర్ పెరిగి లీడర్షిప్ పెరిగినప్పుడే ఏ విషయమైనా చెప్తే ప్రజలకు చేరుతుంది. ఇప్పుడు మేము ఆ విధంగా బాగా ప్రయత్నం చేశాం కాబట్టి కొంతవరకు రీచ్ కాగలిగినాం. మీరు అన్నట్టు ఇంకా పూర్తిగా ప్రజలకు వివరించగలిగి చెప్తే భారతీయ జనతా పార్టీ ఇక్కడ నెక్స్ట్ తప్పక అధికారంకి వస్తుంది. మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. అటువంటి సలహాలను తప్పక మిగతా వాళ్ళు చేసే వాటిని మేము తప్పక వాళ్ళు చెప్పిన వీటిని ఎక్స్పోజ్ చేసే ఒక రోజు ఇంకా ఎక్కువ రోజులు లేవు, తప్పక చేస్తాం. వాళ్ళు చెప్పిన వాటిని అమలుపరచాలనేది భారతీయ జనతా పార్టీ చాలా ముందుంటుంది. అందుకోసమే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రజలు మెల్లగా గ్రహించడం మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీ విషయంలో. వీళ్ళు ఏ విధంగా చేయగలుగుతారు, వీళ్ళతో అవుతుందా కాదా, ఏమిటి అనేది వాళ్ళు అంచనా వేసుకుంటుండ్రు. అందుకోసమే దీనికంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తేదే అది చేస్తుంది. మోడీ గారు చెప్పేవేటన్నిటి కూడా అదే మేజర్ గ్యారంటీ అని చెప్పి విశ్వాసం వెలిబుచ్చడం ప్రారంభమైంది. అందుకోసం ఆ విధంగా వస్తుంది. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా రాజకీయ పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మారుతుందని మేము చూస్తున్నాం. మీలాంటి వాళ్ళ యొక్క వీటిని తీసుకొనే మేము ముందుకు పోతాం. ఏంటంటే నేను ముందు అడగాలనుకున్న ప్రశ్న, మీరు ఒకసారి టీవీ9 వారధి సాక్షిగా ప్రేమేందర్ రెడ్డి గారు క్లారిటీ ఇస్తారా? ఇంతకీ ఎవరెవరు మిత్రులు మాకు తెలియట్లేదు. బీఆర్ఎస్ బీజేపీయా, బీజేపీ కాంగ్రెసా, కాంగ్రెస్ బీజేపీయా? ఏంటి అందరూ అదే మాట మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు దోస్తులు వాళ్ళిద్దరు మిత్రులు అని చెప్పేసి. సో మీరు కొంచెం క్లారిటీ ఇస్తారా ఎవరి ఫ్రెండ్స్ అసలు? ఎగ్జాక్ట్లీ, మీరు మంచి ప్రశ్న వేసారు. మీ ద్వారా టీవీ9 కానీ మన యొక్క లక్షలాది ప్రజలకు అందరికీ ఈ విషయం తెలుస్తుంది. మీరే దానికి సమాధానం చెప్పగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు
ఏ రోజైనా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎప్పుడైనా పోటీ చేసిందా? ఏ ఎన్నికల్లో? రెండోది, ఎప్పుడైనా కలిసి అధికారాన్ని పంచుకున్నాం? వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము అక్కడ ఉన్నాం, కలిసి అధికారం పంచుకున్నామా? లేదు. మూడో విషయం ఏంటంటే, మేము ఎప్పుడైనా మజ్లిస్ పార్టీతో కలిసామా? వాళ్ళు మజ్లిస్ పార్టీతో కలిశారు. తర్వాత ఏ విధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతుంది? ఎందుకు ఈ విధమైన యొక్క ప్రచారం చేస్తున్నారంటే, మేమంటే నచ్చని వాళ్ళు మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం మాట్లాడే మాటలు తప్పితే అది నిజం కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని అంటున్నామంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్లో సారూప్యత ఉన్నది. ఏమిటి? బోత్ ఆర్ ఫ్రెండ్స్ టు మజ్లిస్ పార్టీ, మాకు ఐడియాలజికల్గా అది వ్యతిరేకం. రెండోది, గతంలో వాళ్ళిద్దరు కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, కలిసి 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు రాష్ట్ర ఏర్పాటుకు ముందు. అదే ఎప్పుడైతే నేను అనేది, ఒకసారి అయితే ఆ ఫ్రెండ్షిప్ ఉంది కదా, తర్వాత అంతకు మించి ఏంటంటే వాళ్ళకి పెద్ద ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏం లేవు. ఇంకొకటి, 2 దాదాపు ఫ్యామిలీ పార్టీసే, ఆ టైప్ ఆఫ్ వ్యవహారంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కలవడం కానీ ఏదైనా మార్చుకోవడం కానీ చాలా సులభం. కదా ప్రధానంగా పోటీలో ఉన్నాయి, అవి రెండు ఎట్లా కలుస్తాయండి? నేను అనేది ప్రధానంగా పోటీ ఉన్న సమయంలో కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయంటున్నాను. నేను అనేది, ఇప్పుడు టీడీపీతో కూడా బీఆర్ఎస్ కలిసింది, కాంగ్రెస్తో కూడా కలిసింది, ఎవరితోనైనా కలుస్తామన్నారు, ఎవరితోనైనా కలుస్తారు, ఏదైనా మాట్లాడగలుగుతారు. అప్పుడు పార్టీ ఎంత ఉంది, అప్పుడు వాళ్ళ లక్ష్యం ఏంటి, కాబట్టి ఆయా సందర్భాలకు తగ్గట్టుగా వాళ్ళు కలిశారు. కానీ రాష్ట్రం సాధించిన తర్వాత, గవర్నమెంట్ ఉన్న తర్వాత, స్పష్టమైన మెజార్టీ ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు ప్రధాన ప్రత్యర్థితో కలుస్తారా? అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి కాదా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బీజేపీ ఇక్కడ ఎదుగుతుందో అప్పుడు ఆ 2 పార్టీలు కలిసే అవకాశం ఉంది బీజేపీని ఎదుర్కోవడం కోసం. బీజేపీ ఎదగనప్పుడు వాళ్ళకై వాళ్ళు కొట్లాడుకుంటారు. మళ్ళీ మీరు అన్నదానికి కూడా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు ఎక్కడ మేము కలిసినట్టుందా, కలిసి పోటీ చేసినట్టుందా అని. కానీ బహిరంగంగా కనిపించకపోయినా లోపాయిగారి పొత్తులు అనే పదం మనం వాడుతూ ఉంటాం. అలా మీరు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వెర్షన్. అంటే నేనేమంటున్నా అంటే, కొన్ని ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మీటింగ్కి అటెండ్ అయ్యిండు, కలిసినట్టేనా? అదే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పల్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. అలా అనగానే వీళ్ళు ఫ్రెండ్స్ అని తేలిపోయింది, ఇదొకటే రీజన్. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలలో ఒక స్టేటు సెంట్రల్లో ఉండే వాళ్ళ మధ్యన సఖ్యత ఉండవలసి ఉంటుంది. గతంలో ఉండేది, ఒకప్పుడు స్వతంత్రం వచ్చిన మొదట్లలో పార్టీలు వేరైనా మనుషుల మధ్యన ఉండే ఒక సఖ్యత, లేకపోతే ఆలోచనలు, ప్రభుత్వాల మధ్యన ఒక కోఆర్డినేషన్ ఉండేది. ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగేది. కేసీఆర్ వచ్చినాక ఎప్పుడైనా ఆల్ పార్టీ మీటింగ్ జరిగిందా? అసలు అంతకు మించి నేను ఇంకో విషయం చెప్తా. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒక యుఎన్ఓ మీటింగ్ పంపారు, జెనీవాలో జరిగిన దానికి, పాకిస్తాన్ ఇష్యూలో. ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక ప్రధానమంత్రి పంపిండంటే అది దేశం ఇంట్రెస్ట్లో లేదు. ఒకనాడు మనకు బంగ్లాదేశ్కి యుద్ధం వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి శ్రీమతి ఇందిరాగాంధీని పొలిటికల్ అపోనెంట్స్ అయినా ఆమె ఒక దుర్గలాగా కొట్లాడుతుంది, ఆమె నాయకత్వంలో మనం ముందుకు పోదామన్నారు. అంటే నేషన్ ఇంట్రెస్ట్లా. ఇక్కడ కూడా నేను అనేది ఏంటంటే, మేము ఆలోచిస్తున్నది ఆ విధంగా తప్పితే ఈ రాజకీయ పొత్తులు ఎందుకు అంటున్నా, మాకు ఏం అవసరం ఉంటే మేము ఓపెన్గానే పెట్టుకుంటాం. మాకు అంతర్గతమైన లోపాయికారి రాష్ట్రాల్లో అవసరమేమో అది ఓపెన్గానే పెట్టుకుంటాం అంటున్నా. ఇప్పుడు ఎక్కడైనా పొత్తు అవసరం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకుంటాం, పొత్తు పెట్టుకుంటాం అని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. నేనేమంటున్నా అంటే, ఇందులో ఒక అంతర్గతమైన విషయం ఏంటంటే, బీజేపీ ఏదో మైనార్టీస్కి వ్యతిరేకం, బీజేపీతో పొత్తున్నదని మిగతా వాళ్ళని అని దాన్ని ఉపయోగించుకుందాం అనే ఒక ఇది అయితే ఏది ఎప్పుడు ఎక్కువ సార్లు నడవది. ఒకసారి నడుస్తుంది, 2 సార్లు నడుస్తుంది. ఒక అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇంకొకటి అంటాను, ఈరోజు ఏమని చెప్పారు, బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ 3 ఒకటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా మాట్లాడింది. ఇప్పుడు మరి మజ్లిస్ పార్టీ ఆయనను ప్రొటెం స్పీకర్ చేస్తారు, మజ్లిస్ ఆయన పోతే లండన్లో మీరు కలిసి తిరుగుతుంది. ఇప్పుడు మజ్లిస్ పార్టీను మీరు దగ్గర అయిపోతుంటారు. తర్వాత బీఆర్ఎస్లో అనేక మంది నాయకులు మీ దగ్గరకు వస్తుంది, సరే కొంతమంది మా దగ్గరకు వస్తున్నారు, అక్కడ వదిలేసి వచ్చిన వాళ్ళ విషయం వేరు. నేనేమంటున్నా అంటే, కాబట్టి ఎవరు చెప్పింది నిజం? మరి ఒకవేళ అదే అయి ఉంటే ఇప్పుడైనా మేము పొత్తు పెట్టుకునే వాళ్ళం కదా, మేము టీఆర్ఎస్ పెట్టుకోలేదంటే కాలం సమాధానం చెప్తుంది కదా. చూద్దామండి. ఒక కాలర్ ఉన్నారు, మహేష్ కాలిఫోర్నియా నుండి ఫోన్ చేశారు. మహేష్ గారు మాట్లాడండి ప్రేమేందర్ రెడ్డి గారితో. నమస్తే అండి. ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ముఖ్యంగా అంటే ఒక ఇంప్రెషన్ ఏంటంటే, పబ్లిక్ లో ఉన్న ఇంప్రెషన్ సార్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి సపోర్ట్ ఎవరు చేసినా పార్లమెంటులో, అంటే మీరు బిల్లులు పెట్టే బిల్లులకి
ఎవరైనా మద్దతు ఇస్తే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తారు అన్నది ఒక పబ్లిక్ ఇంప్రెషన్ ఉంది. ప్రొటెక్షన్ ఇన్ ద సెన్స్ వాళ్ళపైన కేసులున్నా కూడా ఏమున్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేస్ రిక్వైర్స్ నేషన్ వైడ్ అటెన్షన్. ఆంధ్రాలో ఒక మర్డర్ కేసు ఏంటండి, వై అన్ ఎఫిషియంట్ అండ్ సోఫిస్టికేటెడ్ ఏజెన్సీ లైక్ సిబిఐ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్ ఈవెన్ ఆఫ్టర్ 5 years. వివేకానంద రెడ్డి కూతురు 5 ఏళ్ల నుంచి పాపం కోర్టుల చుట్టూ సిబిఐ చుట్టూ తిరిగినా కూడా కనీసం ఒక ఆడ కూతురికి ఒక మర్డర్ కేసు కూడా ఇన్వెస్టిగేట్ చేయలేని బలహీనంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సిబిఐ ఉందా? ఉంటే మీరు హంతకులను ప్రొటెక్ట్ చేస్తారా? రైట్ మహేష్ గారు. అలాంటి బంపర్ ఆఫర్ అందరికీ ఇస్తారా? ఓకే మహేష్ గారు, రైట్. మహేష్ గారు, ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేశం మొత్తంలో సాల్వ్ కాని కేసులు అనేకం ఉన్నాయి. ఆ కేసు విషయం ఏమిటి అనేది నేను లోతుగా చెప్పలేను, కానీ దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమిటి, ఏం జరుగుతుంది, లేకపోతే కోర్టు కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నది. మరి కోర్టును అన్నిటి వ్యవస్థను మొత్తం అన్నిటిని తప్పుపడితే మనం దేన్ని ఒప్పుకుంటాం? చాలా చోట్ల సిబిఐని కూడా తప్పుపడుతూ ఉంటారు. మన కన్వీనియంట్ కోసం కొన్ని చోట్ల సిబిఐ అవసరం, కొన్ని చోట్ల సిబిఐ అవసరం లేదని కూడా మనం మాట్లాడుతుంటాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు అంటే ప్రతి స్టేట్లో ప్రతి కేసు విషయంలో ఏం జరుగుతుంది అని ఆయన చూస్తున్నట్టు, ఆయన ఇస్తున్నట్టుగా అనుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి, కానీ అది నిజం కాదు. రెండోది, ఎవ్వరు మాతో కలిసిన వాళ్ళపైన కూడా కేసులు అట్లే ఉన్నాయి, ఎక్కడ మాఫీ కాలేదు. మొన్న మా గవర్నర్ గారు, భారతీయ జనతా పార్టీ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి పైన కూడా ఈడీ రైడ్ జరిగింది, లేకపోతే ఇంకేదో సోదాలు జరిగింది. కాబట్టి వీళ్ళు ఎవ్వరు అతీతులు కాదు. తప్పులు చేసిన తర్వాత ఎవరైనా ఎక్కడికి పోరు. మేము జీరో టాలరెన్స్ కరప్షన్ విషయంలో అనే దాని విషయంలో ఉంది. కాకపోతే ఈ వ్యవస్థలో ఒకేసారి రాదది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా మెరుగైన విషయంలో భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ముందుకు పోతుంది. ఇంకా మార్పు రావాలనే కోరుకుంటున్నాం. మీరు అట్లీస్ట్ ఒకదాన్ని అప్రిషియేట్ చేయండి. ఎవరైనా కూడా ఒక ప్రధానమంత్రి నీతి నిజాయితీతోని మిగతా విషయాలు ఫ్యామిలీని పక్కకు పెట్టి, మిగతాయి పక్కకు పెట్టి ఫుల్ టైం మనం ఎవరినైతే ఎన్నుకుంటామో ఆ ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేయడం అనేది, ఆయన పనిచేయడం కాకుండా ఆయన టీమును, లేకపోతే లక్షల మంది పార్టీ కార్యకర్తలను, ఉద్యోగులను పనిచేస్తున్న వాళ్ళుగా మనకు ఎవరు కావాలి? ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటాం. దేనికోసం? ఎవరిని? సిన్సియర్గా టైం ఇచ్చేవాడిని, కరెక్ట్గా పనిచేసేవాడిని, ఎలాంటి కరప్షన్ చేయని వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా మన దేశానికి ప్రధాన సేవకుని ఎన్నుకున్నప్పుడు, ఒక ప్రధానమంత్రిని ఎన్నుకున్నప్పుడు అదే ఆలోచిస్తాం. కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. మీరు మిగతా వాటికి కంపేర్ చేసి చూడండి ఏది బెటర్ అనేది. కాబట్టి ఇవాళ తప్పక మీరు అన్నయ్య అక్కడక్కడ ఉండొచ్చు, ఇంకా అవి కూడా అలాంటివి కూడా లేకుండా సాల్వ్ చేసే పరిస్థితికి రావాలనే మేము కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వచ్చిన తర్వాత ఇంక ఇలాంటివి కూడా జరగకుండా చూసుకుందాం. ఎక్కడైనా కనుక ఉంటే పొరపాట్లు కానీ ఉంటే వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. 100% 100కు అని అంటలేం మేము. మిగతా మాకు 70-80 మార్క్స్ వస్తున్నాయి. మిగతా వాటిలో ఎక్కడన్నా ఉంటే వాటిని కూడా సెట్ చేసుకుందాం. అంటే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ఒకసారి చూస్తే ఉత్తర తెలంగాణ 3 సీట్లు, సెంట్రల్ ఒకటి వేసుకోవచ్చు. దక్షిణ తెలంగాణలో బీజేపీ మాత్రం అప్పుడు లేదు, కొట్టలేదు. ఇప్పుడు పరిస్థితి మారిందా? నిన్న ప్రకటించిన లిస్టులో గెలుస్తారా? డెఫినెట్లీ. నేనేమంటున్నా, దక్షిణం ఉత్తరం ఇలాంటివి కాదు. ఇప్పుడు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచింది, అంతటా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ అక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. అట్లనే ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా మొన్న 19లో వచ్చినప్పుడు సౌత్లో బీజేపీకి తక్కువ వచ్చినాయి అని అంటున్నారు. కానీ మొత్తం సౌత్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువ సీట్లు బీజేపీ గెలిచింది మొన్నటి యొక్క ఎన్నిక 19 ఎలక్షన్స్లో కూడా. ఓన్లీ తెలంగాణ గురించి నేను ఉదాహరణకు చెప్తున్నాను. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. ఇటీవల మేము విజయ సంకల్ప యాత్రల పేరుతోనే మేము చాలా ప్రదేశాలు వెళ్ళాము. తర్వాత ప్రజలను కలుసుకున్నాం. ఆ ప్రజల యొక్క వాళ్ళ ఆలోచన, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అంతటా ఒకే రకంగా ఉంది. అక్కడ దాకా ఎందుకు, మీ సొంత జిల్లానే తీసుకుందాం. ఆ 4 సీట్లలో వరంగల్ లేదు, వరంగల్ 2 సీట్లు, అప్పులు లేవు. ఇప్పుడు వచ్చాయా మార్పు? అప్పుడు లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమానికి వరంగల్ బాగా కేంద్రం, నక్సలైట్ ఉద్యమానికి వరంగల్ బాగా కేంద్రం, భారతీయ జనతా పార్టీకి కూడా వరంగల్ ఉన్నది. దేశంలో 2 గెలిచినాడు, వరంగల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచింది, మేయర్ గెలిచింది, ఎమ్మెల్సీ గెలిచిన అక్కడి నుంచి. కాబట్టి ఎక్కడైతే టఫ్ ఉందో, ఎక్కడైతే ఛాలెంజ్ ఉందో అందులో వరంగల్ కూడా ఉంది. కాబట్టి ఏదైనా బీజేపీకి సానుకూలత వస్తే అది వరంగల్నే తొందరగా వస్తుంది.
కాబట్టి ఈసారి వరంగల్ పారామీటర్ గా తీసుకోవచ్చు. ఎస్, మొన్నటి ఒక ఎలక్షన్స్లో 1,56,000 వరంగల్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ కోట్లు వచ్చినాయి. అంటే మేము సానుకూలంగా ఉన్నాయి అనుకున్న మహబూబ్ నగర్లో 1,18,000 ఏదో వచ్చింది, నాగర్ కర్నూలు లేకపోతే మిగతా వీటిలో. కానీ మాకు వరంగల్లో కూడా 1,56,000 ఓట్స్ వచ్చినాయంటే అదేమీ రానిది అనేది ఏం కాదు. ఒక్కసారి అక్కడ మార్పు స్టార్ట్ అయిందంటే ఆ మార్పు వరంగల్లో ఇంకా వేగంగా వస్తుంది అది. కాబట్టి అటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే చెప్తున్నాను, నేను ఇటీవల ఆ ఏరియాలోనే ఎక్కువ తిరిగాను. వరంగల్, మహబూబాద్, భద్రాచలం, ఖమ్మం ఈ ఏరియాలో మేము ఎక్కడైతే వీక్ అనుకున్నామో అక్కడి నుంచే ప్రజల స్పందన చాలా సానుకూలంగా కనిపిస్తున్నది. కాబట్టి మార్పు వస్తుంది, మార్పుకు సంకేతం కనిపిస్తుంది అనేది చెప్పి మేము ఫీల్ అవుతాం. ఈ సెకండ్ సారి ఒక 2 మాటలు చెప్పండి. ఈ రెండోసారి ప్రజలు అంటే ఇప్పుడు వేస్తే మూడోసారి గెలిపించడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే సెకండ్ టైం ప్రజలకు బాగా నచ్చిన అంశాలు ఏంటి బీజేపీలో? ఒకటే, ప్రజలకు ఏంటంటే ఒక నిజాయితీతో పనిచేయడం, తర్వాత నిక్కచ్చిగా పనిచేయడం, ఊరికే అబద్ధాలు చెప్పకపోవడం, తర్వాత చెప్పింది చేయడం. ఇప్పుడు ఎంత కష్టమైనా కూడా చెప్పింది చేయడం. ఇప్పుడు 370 ఆర్టికల్ అసలు అది ఎవరు చేయలేదు. ఎందుకంటే 2 అణ్వస్త్ర దేశాల మధ్యన అది ముట్టుకుంటే అణుయుద్ధం వస్తుందని చెప్పింది, బెదిరించేసి. లేదు, రామ మందిరం ముట్టుకుంటే మొత్తం అగ్ని జ్వాల వచ్చేస్తుంది దేశం అంతా అన్నారు. రామ్ వివాదనయే రామ్ జవాబే అని మన మోడీ గారు చెప్పిండ్రు. అంటే అది వివాదం కాదు, అది సమాధానం. అంటే రాముని యొక్క దీంతో పాజిటివ్ వైబ్రేషన్స్ దేశమంతా వచ్చినాయి. ఈసారి రాముని బాగా నమ్ముకున్నారా బీజేపీ? నేను అనేది రాముని నమ్ముకోవడం కంటే ఎక్కువ మేము చేసిన పనిని నమ్ముకుంటున్నాం ఈసారి కూడా. రాముడు అనేది మాకు ఎట్లాగో రాముని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే మేము రామ మందిరం కట్టాలన్నా మిగతా వాళ్ళు వద్దన్నారు. కాబట్టి అది తప్పక మాకు ఉంటుంది ప్రజల నుంచి. కానీ దానికి మించి ఒక సామాన్య ప్రజలకు చేసిన, ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి చేసిన యొక్క ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. నరేంద్ర మోడీ గారు 11 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. ఒక 50 కోట్ల మందికి సామాన్యులకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు. తర్వాత ఒక 9 కోట్ల మందికి టోటల్గా మరుగుదొడ్లు కట్టియగలిగిళ్ళు. 4 కోట్ల మందికి హౌజెస్ నిర్మించి ఇచ్చిండ్రు దేశంలో. నేను అనేది ఇలా చూస్తే నేషనల్ హైవేస్ మొత్తం స్వతంత్రం వచ్చిన కాంచి 97,000 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు 156 కిలోమీటర్స్, 1,56,000 కిలోమీటర్స్ అయింది. అంటే ఎంత వేగంగా. యావరేజ్ యూపీఏ గవర్నమెంట్లో 7 కిలోమీటర్స్, ఇప్పుడు 28 కిలోమీటర్స్ డైలీ నేషనల్ హైవేస్. ఎయిర్పోర్ట్స్ 75 ఉండే, ఇప్పుడు 149 అయినాయి. అంటే ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. కానీ సంక్షేమం కానీ అన్నిటికి మించి దేశ ప్రతిష్టను, దేశం బలమైంది, భారతదేశం అంటే మామూలు దేశం కాదని చెప్పి ప్రపంచంలో ఎస్టాబ్లిష్ చేయడంలో, ప్రపంచ వాళ్ళను మన వెంట తీసుకురావడంలో, G20 నిర్వహించడం కానీ అన్నిటికి మించి నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే, మీరైనా ఇటీవల చూసిండ్రు అక్కడ సౌదీలో అక్కడ ఏదైతే మన 8 మందిని మాజీ నేవీ అధికారులను గూఢాచర్యం కేసులో అరెస్ట్ చేసేసారు. అది మామూలు సమయంలో వాళ్ళకు ఉరిశిక్షేగా. కానీ ఇవాళ భారతదేశం యొక్క దౌత్య నీతి కావచ్చు, భారతదేశం పవర్ఫుల్ అయిన యొక్క కారణం కావచ్చు, అనేక విషయాలు కావచ్చు, నరేంద్ర మోడీ యొక్క మన మొత్తం దేశం 140 crores యొక్క శక్తి కావచ్చు. ఫస్ట్ దాన్ని జైలు శిక్షగా మార్చారు. రెండోది మోడీ గారు ఏదైతే పర్యటనకి వెళ్ళి ఒక రోజు ముందు వదిలేసిండు. ఇంతకంటే దేశంలో ఎట్లా మార్పు? ఆయనే అదేవిధంగా మనకు వాళ్ళకు సర్జికల్ స్ట్రైక్స్ మిగతా జరిగినాయి. తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి. పుల్వామా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన యొక్క ఎయిర్ మార్షల్ అక్కడ దొరికాడు. దొరికినాక శత్రువు దొరికినాక మనం కొట్టడానికే పోయింది కదా. శత్రువు దొరికినాక ఇంకా పట్టుకొని చంపేస్తారు కదా. కానీ భారతదేశానికి ఉన్న యొక్క శక్తి కారణంగా పాకిస్తాన్ అటువంటి శత్రు దేశం కూడా మన యొక్క ఎయిర్ మార్షల్ను, మన సైనికుల్ని తీసుకొచ్చి వాగా బార్డర్లో వదిలేసిందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియా. దీన్ని ఇది అప్పుడు కూడా ఉంది. అంటే దాన్ని పాకిస్తాన్ మెచ్చుకోవాల్సిన అవసరం లేదంటారా? నేను అనేది పాకిస్తాన్ మెచ్చుకోవడం కంటే ఎక్కువ శక్తి ఉంటే ఎవరైనా దేశం కాబట్టి, దేశం మనది, మన దేశానికి ఎప్పటికి కూడా శక్తి ఉంది. కానీ దృఢమైన యొక్క నాయకత్వం లేదు. అప్పుడు ఇవాళ దృఢమైన నాయకత్వము ఈ 140 కోట్ల మంది శక్తిని ప్రపంచంలో ప్రదర్శించే వస్తున్నది. అందుకోసమే బిజినెస్ యొక్క డీల్స్ కానీ మీరు ఇది కూడా చూశారు. అమెరికా లాంటి దేశం రష్యా నుంచి పెట్రోల్ కొనొద్దన్నది తక్కువ రేట్లో. కానీ మనం చెప్పాం మీరు ఫ్రెండ్ కంట్రీ, కానీ మా అవసరం విషయంలో మేము రాజీ పడం, మనం తక్కువ కొన్నాం. అది కూడా రూపీ యొక్క దీంట్లో
రైట్ ఇలాంటి విషయాలు అనేకం. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే రెండు దేశాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు, మన కోసం ప్యాసేజ్ ఇచ్చారు మన యొక్క స్టూడెంట్స్ని అక్కడి నుంచి తీసుకురావడానికి. ఇది కాదా మన శక్తి అంటున్నాను నేను. ఇలాంటి అనేకం ఉన్నాయి నేను చెప్పాలనుకుంటే. అది అందుకోసమే మరొకసారి దేశం విషయం కానీ, బార్డర్ విషయంలో కానీ, లద్దాఖ్లో జరిగిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ప్రపంచంలో అనేక విషయంలో మనం ఎకానమీ గ్రోయింగ్ కావచ్చు, అందుకోసమే మోడీ గారిని మళ్ళీ గెలిపిస్తారు మరొకసారి. అటు కాలర్ ఉన్నారండి, నవీన్ ఫోన్ చేశారు. నవీన్ దుబాయ్ నుండి. నవీన్ గారు మాట్లాడండి. నమస్కారం రెడ్డి గారు. నమస్తే నమస్తే నవీన్. అయితే ఇప్పుడు ఏమంటారు, లీడర్షిప్ మోదీ గారి లీడర్షిప్ నో డౌట్ మోడీ గారి లీడర్షిప్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే సింపుల్ క్వశ్చన్, ఈ మజ్లిస్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ బి టీమ్ అని మరొకసారి ప్రూవ్ చేసినట్టుంది. మన 9 క్యాండిడేట్స్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని బట్టి ఇప్పుడు 9 క్యాండిడేట్స్ లో చూసుకుంటే 8 క్యాండిడేట్స్ వాళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మంచి స్ట్రాంగ్ లీడర్స్. వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ఎక్కడైతే అలాట్ చేశారో. కానీ హైదరాబాద్ వచ్చేసరికి మోదీ గారు 2014 నుంచి చెప్తున్నారు హైదరాబాద్ ని క్యాప్చర్ చేస్తాం, హైదరాబాద్ ని ఓడిస్తాం, హైదరాబాద్ ని ఇచ్చేస్తాం. సో 2014 పోయింది, 2019 పోయింది, ఇప్పుడు వచ్చే 2024 లో కూడా మేడం డాక్టర్ మాధవి లతా గారిని తీసుకొచ్చి పెట్టారు. డాక్టర్ మాధవి లతా గారు అసలు ఏ పరంగా స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటారు మన సత్ యూనివర్సిటీ గారికి. అటు పక్కన ఈటెల రాజేంద్ర గారిని తీసుకొచ్చేమో మల్కాజ్గిరి ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వేరే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు నిజంగా కనుక మనం క్యాప్చర్ ఫైట్ అయినా ఇవ్వాలంటే ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కన్నా పెడితే గానీ స్ట్రాంగ్ ఫైట్ వచ్చింది. కానీ డాక్టర్ ఓకే మీ క్వశ్చన్ అర్థమైంది, ఆన్సర్ ఇస్తారు ప్రేమేందర్ రెడ్డి. నవీన్ గారు, అసలు పెద్ద లీడర్ అనేది ఎప్పుడు ప్రజలు గెలిపిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు, ఎవరు చిన్న ఎవరు పెద్ద మామూలు వ్యక్తులు. మొన్న మనం చూసినాం, ఒక చిన్న అమ్మాయి ఒక పెద్ద లీడర్ను ఓడించింది. అసలు ఓడియడం గెలపడం ప్రజలు అనుకుంటే ఎవరిని ఏదైనా చేస్తారు. మనం కాన్సెప్ట్, ఆమె మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ ఆమె దానికి సూటబులా కాదా. ఇదేమి యుద్ధం చేయడానికి పోవడం లేదు కదా, మజ్లిస్ పార్టీ మీద కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పోవడానికి కదా. మనం ఒక ఐడియా ప్రజల ముందు పెట్టి ప్రజలు దేన్ని ఇస్తారు, వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నది అనే దాని విషయంలో డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ. కాకపోతే ఆయన అడిగింది ఏంటంటే ఆమెను తక్కువ చేయడం అని కాదు, కానీ కాకపోతే అటు కంచుకోట లాంటి పార్టీ, శక్తివంతమైన నాయకుడు, ఈమె కొత్త మనిషి, సేమ్ ఇంతకుముందు అడిగినట్లే ఎంతవరకు పోటీనివ్వగలుగుతుంది, అంతకన్నా ఈ పెద్ద లీడర్లే రావచ్చు కదా, మోదీ గారే రావచ్చు కదా అనేది కాలర్ క్వశ్చన్. ఖచ్చితంగా ఓడించాలని మీకుంటే అది డెఫినెట్లీ టైం వచ్చినప్పుడు మేము ఓడించాలి. మీరు చూడండి, ఇలాంటి యొక్క దీంట్లో ఉత్తరప్రదేశ్లో కూడా మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఉన్న రాంపూర్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. నేను చెప్తున్నాను, ఆయన ఎవరు ఆజం ఖాన్ను కూడా భారతీయ జనతా పార్టీ ఓడించింది. మీరు అటువంటి అస్సాంలో లేకపోతే బీహార్లో మోర్ దాన్ 40% ఓట్ బ్యాంక్ ఉన్న చోట హైదరాబాద్ ఏం ప్రత్యేకత కాదు. కాకపోతే హైదరాబాదులో అనేక కారణాల వలన అనేక పార్టీల సహకారంతో ఆయన గెలుస్తున్నాడు. ఇంతెందుకు మీరు అంటున్నారు కదా, మమ్మల్ని తప్పుపడుతున్నారు కదా, మిగతా పార్టీలు ఇంత మైనార్టీ జపం చేస్తారు కదా, అక్కడ మైనార్టీలను ఎందుకు పెట్టదు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ, ఎందుకు హిందూ క్యాండిడేట్స్ని పెడతారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఆయనకు సపోర్ట్ చేయడం కోసమే కదా వాళ్ళు పెట్టేది. దాన్ని ఎందుకు మీరు ఇది ఆలోచిస్తలేరు? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ క్యాండిడేట్ని పెట్టినా అది పవర్ఫుల్లే. నాట్ ఓన్లీ క్యాండిడేట్ అనేది ఇంపార్టెంట్ కంటే ఎక్కువ టోటల్ బీజేపీ కోట్ల మంది కార్యకర్తలు మొత్తం ఇంతటి పెద్ద పార్టీ వెనుకుంటుంది. కాబట్టి తప్పక అదొక ఖచ్చితమైన అస్త్రం. మీరు చూడండి, ఆఫ్టర్ ఎలక్షన్స్ మీలాంటి వాళ్ళు మనం కలుస్తాం ఇటువంటి TV9లో కానీ మీతో మీరు చూస్తారు, అప్పుడు మీరే అంటారు ఏది అనేది. ప్రేమేందర్ రెడ్డి గారు, ఒకటి మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎదుర్కొంటున్న ప్రశ్న ఇప్పుడు నేను అడగబోతున్నాను. ఫ్యూచర్లో కూడా మీరు ఇదే ప్రశ్న ఎదుర్కొంటూ ఉంటారు. మతతత్వ పార్టీ, దీన్ని మీరు ఇంకెంతకాలం మోస్తా అనుకుంటున్నారు? అంతర్గతంగా ఇది మీరు అసలు ప్లస్ అనుకుంటున్నారా దీన్ని? అసలు మేము అనేది మతతత్వం అనేది మా దగ్గర ఎక్కడ లేదు. మేము ఇవాళ మతతత్వం అనేది మతాన్ని ఉపయోగించుకొని ఓట్లు సాధించే వాళ్ళు అటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈవెన్ టీఆర్ఎస్ లాంటి పార్టీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మైనార్టీ మతాన్ని ప్రోత్సహించడం కోసం, ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళకు దాని మీద ఏం ప్రేమ లేదు, అటువంటి ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే వాళ్ళు రియల్ తప్పితే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరినైనా పార్టీలో తీసుకుంటుంది. రామ మందిరం ఎందులో భాగం? మరి రామ మందిరం అనేది అసలు హిందుత్వ విషయంలో సుప్రీంకోర్టే ఇచ్చింది. హిందుత్వ ఇట్ ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని.
ఒక జీవన విధానం హిందుత్వంలో మతాలు అనేది మీరు దేవుణ్ణి ఆరాధించడమే మతం అంటే జైను వేరు, సిక్కు వేరు, లేకపోతే శైవులు వేరు, లేకపోతే ఇంకా రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ వాటిని మతాలు అంటారు. శ్రీ వైష్ణవులు వేరే, శైవులు వేరే, లేకపోతే ఇవి మతాలు అంటారు. దేవుణ్ణి ఆరాధించే విధానం మతం. కానీ ఒక ధర్మం అనేది ఇవన్నీ కలిపి హిందుత్వం. కాబట్టి అందులో కనుక డైవర్షన్స్ ఉంటే అక్కడ ఉన్నాయి కదా. కాబట్టి ఒక దేవుణ్ణి పూజించే వాళ్ళు ఒక మతం అనుకుంటే ఈడ అనేక దేవుణ్ణి పూజించే వాళ్ళు కూడా ఒకే దాంట్లో ఉన్నారు కదా. ఇది ఎట్లా మతం అవుతుంది? అందుకోసమే ఇది వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్. కానీ ఈ దేశంలో 80% మంది ఆచరిస్తున్న యొక్క విధానంలో ఎప్పుడు కూడా టాలరెన్స్ అనేది ఉంది. మీరు టాలరెన్స్ ఉంది కాబట్టే ఈ దేశంలో మిగతా మతాలు కూడా ఉంటున్నాయి. టాలరెన్స్ లేకపోతే మిగతా దేశంలో ఎందుకు లేవు? ఇప్పుడు పాకిస్తాన్లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్న యొక్క హిందూ పర్సెంటేజ్ ఏమిటి, హిందువుల యొక్క జనాభా ఏంది, ఇప్పుడు ఎంత ఉన్నది? బంగ్లాదేశ్లో ఎంతమంది ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నారు? టాలరెన్సే లేదు అక్కడ. అవి రిలీజియస్ ఓరియంటెడ్. దాన్ని ఒప్పుకుంటున్నా. కొత్తగా మాత్రం ఈ మధ్యన హిందువులంటే బీజేపీలో ఉన్న వాళ్ళే, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు హిందువులు కారు అన్నట్లుగా అలా చేస్తున్నారంటూ మీ మీద విమర్శ మొదలైంది. తప్పు. అది కొద్దిమంది మమ్మల్ని జలసీతో మాట్లాడే మాటలు. కానీ అసలు హిందువులు ఏమిటి? ఇప్పుడు రామ మందిరం మేము చెప్పినామా? ప్రజలందరూ రామునికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందంటే ప్రజలే ముందుకు వచ్చి చేశారు. వాళ్ళందరికీ మేము చెప్తే చేశారా ఏంది? మేము ఒక మంచి మార్గాన్ని నడిచాము, దాంతో పాటుగా వాళ్ళు వచ్చారు. రాముడు అనేవాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాడా? అనాది కాలం, వేల సంవత్సరాల నుంచి సంబంధం లేదు రాముడికి ఒక పార్టీకి సంబంధం. ఎస్. ఇంకోటి అసలు నేను రాముని విషయంలో చెప్పేది ఏంటంటే, రాముడు దేవుడని కాదు. అసలు రాముడు ఈ దేశానికి ఒక ఐడియాలజీ ఇచ్చాడు. రాముడు ఒక ఆదర్శాన్ని ఇచ్చాడు. రాముడు ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, ఒక మాట మీద నిలబడేవాడు, ఒక ఐడియలిజాన్ని దేవుళ్ళు కాదు ఒక మానవుడు కూడా చేయగలుగుతాడని చూపెట్టి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు ఎవరికైనా ఏం చదువుకున్నా చదువుకోకున్నా ఇన్ని సంవత్సరాల నుంచి రామాయణము, రాముడు ఆదర్శము, రామునిలాగా ఉండాలిరా అని రాముని పేరు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఎందుకు వచ్చింది అది అంటే ఒక ఐడియలిజాన్ని చూపెట్టింది. ఆ ఐడియలిజం కోసం మనం ముందుకెళ్తున్నాం తప్పితే దాన్ని పట్టుకుంటే మతతత్వం అంటే ఏం చెప్తాం? అంటే రాముని మీరే ఓన్ చేసుకుంటున్నారు, రాముని మీరే, ఇంకా మిగతా వాళ్ళు కాదనేది ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్లీ సత్య గారు, నేను ఇదే చెప్పేది. ఎవరన్నా వద్దన్నామా? మేము రామ మందిరం అక్కడ కడతాం, వాళ్ళు ముందుకు వస్తామంటే వద్దన్నామా? వాళ్ళే వద్దన్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీని పిలిచారు కదా, అక్కడ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. ఖర్గే గారిని పిలిచారు, సోనియా గాంధీ గారిని పిలిచారు, ఇంకా ఆయన అధీర్ రంజన్ చౌదరి గారిని పిలిచారు. వాళ్ళు ఎందుకు రాలేదండి? వాళ్ళకు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే కదా, వస్తే మైనార్టీస్ ఓట్లు పోతాయని కదా. మాకు ఆ భయం లేదు. మైనార్టీలు మేము ఏది చెప్పినా వేస్తారు, లేకపోతే వేసే వాళ్ళు వేస్తారు. ఏం వాళ్ళు అంటే అదే ఆన్సర్ వాళ్ళు చెప్పారు. ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే వీళ్ళు ఇప్పుడు ఇది చేశారు, పూర్తిగా ఫక్త్ రాజకీయ కార్యక్రమం, అందుకే మేము హాజరు కావట్లేదు. మేమేదో ఇప్పుడు మీరు వచ్చుంటే మాకు ఓన్ కాదు కదా అది. మీరు వచ్చుంటే మీకు మీ యొక్క ఆలోచన ఎక్కడుందనేది తెలుస్తుంది కదా. మేము కేవలం అది మతం అని పోలేదు. నేను అనేది రాముడు ఆదర్శం. మహాత్మా గాంధీని రాముడు అంటారా? మహాత్మా గాంధీ స్వతంత్ర ఉద్యమంలో ఏం చెప్పాడు? పతిత పావన సీతారాం, జై శ్రీరామ్, ఆయన మాట అదే, విధానం. మరి మేము రామ్ అంటేనో అది మతతత్వం, గాంధీ రామ్ అంటేనో అది సెక్యులరిజమా? అంటే నేను అనేది. కాబట్టి రాముడు మర్యాద పురుషోత్తముడు, ఐడియల్. నేనేమంటున్నా అంటే రాముణ్ణి మనం ఐడియలిజం, రామాయణము, రాముని యొక్క ఈ వ్యక్తిత్వము, విలువలు కలిగిన రాజకీయాలు, దాని కారణంగానే ఇన్ని రోజుల నుంచి మన దేశంలో రామాయణం మిగులుతుంది. దాన్ని మేము తీసుకున్నాం. దానివల్ల దేశంలో మార్పు మీరు చూడండి. సడన్గా ఏదో పెద్ద 50-60 ఏళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు కాదు, యూత్ కూడా రాముని పట్ల ఆకర్షితులై రాముడు లేకపోతే అయోధ్య, ఇవి ఆ మార్పు ఒక మంచి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంకోటి కాదు కదా. తర్వాత ఎక్కడ కూడా ద్వేషం విషయం చెప్పలేదు, ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకంగా చెప్పలేదు. ఇట్స్ ఏ పాజిటివ్ లైన్. ఎవరికి వ్యతిరేకం కాదు. రాముడు అంటే వ్యతిరేకం ఏముంది? వాళ్ళ మసీదు అక్కడెక్కడ కడుతున్నారు కదా, కట్టడానికి కూడా ఓటు తీర్పు ద్వారానే అంతా జరుగుతుంది, అంతా ప్రశాంతంగా జరుగుతుంది. మరి ఇంకా దీనికి ఇప్పటికైనా మీరు చెప్పారా బీజేపీ రిలీజియస్ పార్టీ కాదని? రాముని విషయంలో మాత్రం మీరు చెప్పేంత కరెక్ట్. ఏది రిలీజియస్ పార్టీకి సంబంధించి మాత్రం మీరు ఏది కాదు, మీ పార్టీ లైఫ్ టైం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది. అది మమ్మల్ని నచ్చని వాళ్ళు, మా మీద జలసీ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే నిజంగా ఆలోచిస్తే రిలీజియస్ ఎట్లయితే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది మేము, అనేక విషయాలల్లో మేము ఆ విధంగా ఒక సమయం వచ్చినప్పుడు నేను ఇదే చెప్పిన కదా. మీకంటే కరడు కట్టిన యొక్క ముస్లిమ్స్ ఇండోనేషియాలో ఉన్నారు. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న యొక్క దేశాలు, మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు త్రిబుల్ తలాక్ అనేది లేదు అక్కడ. మన దగ్గర ఉండే మనం తీసేసిండు నరేంద్ర మోడీ వచ్చి ముస్లిం మహిళల కోసం. లేకపోతే అనేక
ఇస్లాంను ఆచరించే ఒక అనేక కంట్రీస్ నరేంద్ర మోడీకి అత్యున్నత పురస్కారం ఇస్తున్నారంటే ఏమిటి, ఎలా? రైట్ అండి, ఓకే, అర్థమైంది. ఇక ఫైనల్గా ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీలో చాలా సీనియర్ నేత. ఈ మధ్య కాలంలో అసలు కొంతమంది నోటు దురుసు నేతల్ని చాలామంది మనం చూస్తుంటాం. అయినా సరే మృదుగా కరెక్ట్గా మాట్లాడే చాలామంది ఆ నేతలు కూడా చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో మీరు ఎప్పుడు ఉంటారు? ప్రేమేందర్ రెడ్డి గారిని ఏ బాధ్యతల్లో మేము త్వరలో చూడబోతున్నాం? ఏమైనా కొత్తగా పరిచయం అవ్వబోతున్నారా? మీరు ఏం ఆశిస్తున్నారు? ఒకటి, తప్పక రాజకీయాలలో పనిచేసినప్పుడు ముందుకెళ్ళాలని అనుకుంటాం, కానీ మేము అది దానికోసం ఏదైనా ఏ మార్గమైనా వెళ్తామనే దాంట్లో లేము. నేను లాస్ట్ నా స్టూడెంట్ లైఫ్ నుంచి నేను ఫస్ట్ మా విలేజ్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్తో పరిచయము, కానీ నేను యాక్టివ్గా వచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మేము యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నాం. లాస్ట్ 43 ఇయర్స్ నా స్టూడెంట్ లైఫ్ నుంచి నేను ఏ రోజు కూడా మేము అధికారం కోసము ఇంకో పార్టీ, మా కాంటెంపరీస్ ఎంతోమంది పార్టీలు మారిన వాళ్ళు, లేకపోతే వేరే పార్టీలలో చేరిన వాళ్ళు, ఎమ్మెల్యే లైన్లు, మంత్రుల లైన్లు, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేము ఇలా అయినా కాకుండా మేము ఒక లైన్ ఆలోచన విధానమై వస్తే ఇదే రావాలి, లేకపోతే లేదు చూద్దాం అనే దాన్ని తప్పితే. కాబట్టి లెటర్స్ ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది. ఏ పొజిషన్ ఇచ్చినా దాన్ని స్వీకరిస్తాం, లేకున్నా కూడా మేము ఇదే విధంగా పనిచేస్తాం తప్పితే దాంట్లో ఇక వేరే తేడా ఏం లేదు. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ మీకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ TV9 వారధికి వచ్చి కాలర్స్తో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి వారధి. చూస్తూనే ఉండండి TV9.